పేద ముస్లింలను ఆదుకునేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలన్నారు ప్రధాని మోడీ. చాలా రాష్ట్రాలల్లో ముస్లింలు వెనకబడి ఉన్నారని అన్నారు. ఒడిషా భువనేశ్వర్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ మీటింగ్లో మోడీ ఈ కామెంట్స్ చేసిండ్రు. ముస్లింలలో కూడా వెనకబడిన వర్గాలున్నాయని, వాళ్లకు కూడా న్యాయం జరగాలని అన్నాడు మోడీ. పేద ముస్లింలను ఆదుకునేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలన్నారు ప్రధాని మోడీ. చాలా రాష్ట్రాలల్లో ముస్లింలు వెనకబడి ఉన్నారని అన్నారు. ఒడిషా భువనేశ్వర్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ మీటింగ్లో మోడీ ఈ కామెంట్స్ చేసిండు. ముస్లింలలో కూడా వెనకబడిన వర్గాలున్నాయని, వాళ్లకు కూడా న్యాయం జరగాలన్నాడు మోడీ. డీటెయిల్స్ మనకు భరత్ చెప్తాడు. భరత్, ఈ ముస్లింలపై మోడీ చెప్పిన మాటల్ని ఎట్లా చూడాలి? యశోద, ఒకవైపు అసెంబ్లీలో ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే మైనారిటీ రిజర్వేషన్స్ కోసం 4% నుంచి 12% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అసెంబ్లీలో దీన్ని కేంద్రానికి పంపిస్తూ తీర్మానం కూడా చేశారు. అదే సమయంలో ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి ప్రధాని, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో సహా కేంద్ర మంత్రులు అందరూ కూడా అటెండ్ అయ్యారు. తెలంగాణ నుంచి కూడా నాయకులు అటెండ్ అయ్యారు. ఇవాళ ఈ తీర్మానంలో భాగంగా చర్చ జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు రాజ్యాంగ పరంగా ఎస్సీ ఎస్టీ కమిషన్లకే రాజ్యాంగ హోదా ఉంది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం బీసీ కమిషన్ కూడా రాజ్యాంగ హోదా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే లోక్సభలో బిల్లు కూడా పాస్ అయింది. అయితే రాజ్యసభలో దీన్ని కొన్ని పార్టీలు వ్యతిరేకత తెలపడంతో సెలెక్ట్ కమిటీకి పంపించారు. అందువల్ల బీసీలకు రాజ్యాంగ కమిషన్ హోదా రాలేదు. సో దీని మీద చర్చ జరుగుతున్నప్పుడు మధ్యలో ప్రధాని జోక్యం చేసుకున్నారు. బీజేపీ సభ్యుడు హుకుమ్ దేవ్ నారాయణ్ యాదవ్ దీని మీద చర్చను ప్రారంభించారు. బీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ధ హోదా గురించి. ఆ సమయంలో నరేంద్ర మోడీ మధ్యలో జోక్యం చేసుకుని ఏమన్నానంటే, ముస్లింలు ఎవరైతే వెనుకబడిన వర్గాల్లో ఉన్నారో, ముస్లింలు కూడా చాలా వరకు వెనుకబడిన వర్గాల్లో ఉన్నారు. సో బీసీ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్లను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ బీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించే ప్రయత్నంలో వాళ్లను కూడా మనం భాగస్వాములుగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముస్లింల బ్యాక్వర్డ్నెస్ అనేది, అంటే వెనుకబాటుతనం అన్నది కేవలం హిందువుల్లోనే కాదు, ముస్లింలో కూడా ఉన్నది. ఆ ముస్లింలో ఎవరైతే వెనుకబడ్డారో వాళ్లను కూడా మనం ఇన్క్లూజివ్నెస్, అంటే వాళ్ళను కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకురావాల్సి ఉంది. ముఖ్యంగా చాలా మన దగ్గర చూసాం, దూదేకులు గాని, అత్తరు గాని, రజక ముస్లిం గాని, ఇవన్నీ కూడా ఇప్పటికే బీసీ లిస్ట్ లో ఉన్నాయి. సో వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది అని ప్రధానమంత్రి మధ్యలో, అంటే నిజానికి షెడ్యూల్లో ఆయన మాట్లాడాల్సింది కాదు, చివరిలో ప్రధానమంత్రి మాట్లాడాలి. ఈ బిల్లుపై ఈ అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు, రాజ్యాంగ హోదా బీసీ కమిషన్ సంబంధించి చర్చ జరుగుతున్నప్పుడు ప్రధాని మధ్యలో జోక్యం చేసుకున్నారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా, కేసీఆర్ కూడా ప్రధానమంత్రి మోడీ మాట్లాడిన దాన్ని చేసిండు. సో ప్రధానమంత్రి ఒకవైపు బీసీల్లో ముస్లింలలో వెనుకబడిన వర్గాల వారి గురించి ఆయన మాట్లాడుతుంటే, ఇంకోవైపు ఇక్కడ బీజేపీ నేతలు మాత్రం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ఇది తప్పని ఆయన మాట్లాడాడు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఇది పాజిటివ్ సిగ్నలే. ఖచ్చితంగా బీజేపీ ఈ 12% కోటాను అడ్డుకోదు. తమిళనాడులో ఏ విధంగా 69% రిజర్వేషన్లకు అప్పటి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసిందో ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుందనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. మరి మోడీ అయితే ఖచ్చితంగా అన్నాడు, ముస్లింలలో వెనుకబడిన వర్గాలకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని. కాబట్టి కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంటది అన్నది చూడాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ భరత్.